ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. జిహ్వకో చాపల్యం పుర్రెకో బుద్ధి అంటారు కదా. నిజంగా బెంగళూరులో జరిగిన ఒక ఇన్సిడెంట్ చూస్తే మీకు నిజం అనిపిస్తుంది. ఇంకా చెప్పాలి అంటే చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది చెప్పాలంటే, రవితేజ నటించిన కిక్ సినిమా ఉంటుంది కదా. కిక్ సినిమాలో రవితేజ ఏం చేస్తాడు, బాగా చదువుకుంటాడు, ఇంజనీర్గా మారుతాడు, ఉద్యోగం చేస్తాడు, డాక్టర్గా పనిచేస్తాడు, రకరకాల సినిమా కాబట్టి అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ అన్నీ చేసి చివరికి ఏం చేస్తాడు, అన్నీ వదిలేసి దొంగగా మారుతాడు. దొంగగా మారి పెద్ద పెద్ద దొంగతనాలు చేసి డబ్బులన్నీ ఎత్తుకొచ్చి పేద పిల్లలకు పంచిపెడుతూ వాళ్ళకి విద్యని అందజేస్తాడు, లేకపోతే వాళ్ళని స్కూల్ జాయిన్ చేస్తుంటాడు, వాళ్ళకి హార్ట్ ఆపరేషన్లకి సపోర్ట్ చేస్తుంటాడు. కిక్ సినిమా స్క్రీన్లో చూసినంతసేపు మనకు అమ్మ మనిషి అంటే ఇలా ఉండాలా, ఇలాంటి వ్యక్తి ఉండాలి అనిపిస్తుంది కదా. కానీ బెంగళూరులో కూడా సేమ్ సీన్ ఒకటి జరిగింది. శివు అనే వ్యక్తి ఓ బంగారం దుకాణంలో దొంగతనం చేశాడు. దాదాపు 22 లక్షల విలువైన బంగారు నగరాలు ఎత్తుకుపోయాడు. ఆ నగలాన్ని ఎత్తుకుపోయి ఏం చేశాడు తెలుసా, సాధారణంగా బంగారం కొట్టేసి తీసుకుపోతాడు, బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటాడు, లేకపోతే కరిగించుకొని క్యాష్ కింద మార్చుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ శివ అట్లా చేయలే, తీసుకుపోయి పేద పిల్లలకు పంచిపెట్టాడు. నిజమే కదా, ఆశ్చర్యం కలిగిస్తుంది కదా. నిజంగా ఈడో డిఫరెంట్ కిక్ అనమాట, ఒరిజినల్ లైఫ్లో కిక్. రాబిన్ హుడ్ మాదిరి కనపడుతున్నాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. నిజంగా ఇంత మంచి హృదయం ఉంటుందా ఒక దొంగతనం చేయాలనే వ్యక్తికి? పిల్లల కోసం దొంగతనం చేసి ఆ డబ్బుల్ని పంచిపెట్టాలనే ఆలోచన ఎవరికైనా ఉంటుందా మీలో, మీ ఫ్రెండ్స్లో? పోనీ ఎవరికైనా ఉందా? మీకు అనిపిస్తే ఈ స్టోరీ గురించి మీకు ఏమనిపిస్తుందో వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.